శివుడి అనుమతి లేనిదే శ్రీశైలంలోనూ అరుణాచలంలోనూ అడుగు పెట్టలేమని చెబుతూ ఉంటారు. ఉజ్జయిని కూడా అలాంటి క్షేత్రమే. అలాంటి ఉజ్జయిని గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 5 విషయాలు చెబుతాను, వినండి. 1. ఉజ్జయినిలో కాలభైరవుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు సమర్పించిన మద్యాన్ని పూజారి ప్లేట్లో పోసి కాలభైరవుడి పెదవులకు తాకించినప్పుడు అందులో నుండి కొంత మద్యం మాయమైపోతుంది. ప్రతిరోజు భక్తులు కాలభైరవుడికి 100 లీటర్లకు పైగా మద్యాన్ని సమర్పిస్తారని ఓ అంచనా. 2. ఉజ్జయినిలో కాలభైరవుడికి భస్మంతో హారతి ఇస్తారు. 3. ఈ సకల సృష్టికి శివుడు ఒక్కడే నాయకుడు కాబట్టి తమ పదవులు పోతాయనే భయంతో రాజకీయ నాయకులు ఎవరూ రాత్రిపూట ఉజ్జయినిలో ఉండరు. 4. కాలభైరవుడు ముందు గుర్రం ఎక్కకూడదు కాబట్టి ఆ మహాదేవుడి గుడి ముందు నుండి ఎలాంటి పెళ్లి ఊరేగింపు వెళ్ళదు. 5. కాలం ఆ మహాశివుడి ఆధీనంలో ఉంటుందని నమ్మే అఘోరాలు, కాపాలికులు ఉజ్జయినిలోనే ఎక్కువగా ఉంటారు. వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని తప్పక కామెంట్ చేయండి.